సార్ నమస్తే సార్. నమస్కారం అండి. యాంకర్ అనసూయ పోస్టర్లు ఎక్కడ కనిపించినా, షాపింగ్ మాల్ దగ్గర ఆమె ఫోటోలు కనిపించినా కూడా చెప్పులతో కొడతా ఉన్నారు, చింపేస్తూ ఉన్నారు. సో ఈ స్థాయికి అనసూయ ఎందుకు దిగజారిందంటే మీరు ఏం చెప్తారు సార్? చెప్పు తగిందాకా కొట్టాలి దాన్ని చెప్పు తీసి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి కొట్టాలి. ఎందుకంటే మతాల మధ్య శుచి పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఈ హిందూ మతాన్ని కించపరచాలని ప్రయత్నం చేస్తుంది, హిందూ దేవుళ్ళని కించపరచాలని ప్రయత్నం చేస్తుంది. ఆ అనసూయ అనే కుక్క, బుద్ధి లేని గాడిద. అసలు ఒక సెలబ్రిటీ హోదా దానికి ఇచ్చేసినటువంటి తెలుగు ఇండస్ట్రీని నిజంగా కడుపు రగిలిపోతుంది అది మాట్లాడిన మాటలు. మనిషిగా పుట్టినందుకు మతాలను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం లేనటువంటి ఒక డాగ్ ఎవరైనా ఉన్నారంటే అది అనసూయ. ఎలాంటి విశ్వాసాలు లేవు. నువ్వు ఏ మతాన్నన్నా ప్రేమించుకో, ఏ కులాన్నన్నా ప్రేమించుకో, కానీ అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇలా నీచమైన బతకాలా నువ్వు? కాబట్టి నేనేమంటానే, అనసూయని మామూలు కొట్టకూడదు, చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి కొట్టాలా. ఖచ్చితంగా ఈవేళ మన దేశం అన్ని మతాలు అన్ని కులాలు అన్నీ ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందేది. ఆ మాత్రం తెలుసుకోలేనటువంటి ఇలాంటి సెలబ్రిటీ అనే సన్నాసులు చాలామంది తయారయ్యి ఇవాళ మన దేశాన్ని నాశనం చేయాలని, మన దేశాన్ని అస్థిరతపరచాలని ఇష్టాన్రీతిగా దేవతాదేవుళ్లను తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ ఇలాగా మతాల మధ్య శిక్షలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య శిక్షు పెడితే ఏమవుతుంది? నాశనం అయిపోతుంది దేశం. నా దేశాన్ని నాశనం చేయాలని ప్రతి ఒక్క ఎదవ, వాడు హిందువు అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వచ్చు, బుద్ధి లేని నా కొడుకుని ఎవరినైనా సరే చెప్పు తగిందా కొట్టాలా. సార్, ఇప్పుడు అనసూయ గారు చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ ఈ మధ్య కాలంలో ఇలాంటి నెగిటివ్ కాంట్రవర్సీలో ఎందుకు చిక్కుంటున్నారు ఆమె? అది పేడౌట్ అయిపోతుందండి. కావాలని మతాలను రెచ్చగొడితే మళ్ళీ లైఫ్ లైన్లోకి వద్దామని సోషల్ మీడియాలో ఈ ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసింది కాబట్టి అనసూయకు మూడినట్టుగానే ఉంది. ఖచ్చితంగా దానికి భవిష్యత్తు లేకుండా చేసే బాధ్యత తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకటండి, ఏదున్నా కానీ ఈ దేశం అనేది శ్రీరాముడు పరిపాలించడాన్ని మన దగ్గరకు వచ్చింది. ఇప్పటికి కూడా ఈ దేశం శ్రీరాముడి దేశం అని చెప్పి అంటారు. శ్రీరాముని రాజ్యమే రావాలని చెప్పి ఇప్పటి కూడా కోరుకుంటారు. అటువంటి రాముణ్ణి స్తుతించే వాళ్ళని కించపరచడం అంటే ఈ దేశాన్ని కించపరిచినట్టు క్లియర్గా. ఈ దేశంలోనే బతుకుతూ ఈ దేశ ప్రజల మీదే సంపాదించుకుంటూ ఈ దేశం వాళ్ళని తిట్టాలని చెప్పి ఆమెకు మనస్తత్వం అలా మారింది కాబట్టి ఆమెను అందరూ కూడా చెడ్డదానికి గుర్తిస్తారు. అంటే సార్, ఆమె ఏమంటుందంటే, నేను ఒక పూజారి ఫ్యామిలీకి చెందిన దాన్ని, నాకు ఇంకా చాలా మంత్రాలు వస్తాయి, నాకు తెలిసిన దాంతో ఒక్క పర్సెంట్ కూడా మీకు తెలియదు అని చెప్పేసి అనుకుంటానే ఈ విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఆమె మనస్తత్వం ఎట్లా ఈ విధంగా ఎందుకు చేంజ్ అయిందంటారు? ఒకవేళ నిజంగా పూజారి ఫ్యామిలీకి చెంది ఉంటే పొరపాటున కూడా శ్రీరాముని పూజించే వాళ్ళు అజాల్టాస్ అని చెప్పేసి అనే మాట ఎప్పుడు కూడా యూజ్ చేయదు. నిజంగా నువ్వు పూజారి అయి ఉంటే, కాశ్మీర్లో పూజారుల మీద దండయాత్రలు జరిగినాయి, వాళ్ళ కాశ్మీర్ నుంచి పారదోలిను, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడావా? నా పూజారులను ఎల్లగొట్టినని చెప్పి ఎప్పుడైనా మాట్లాడగలిగినావా? మరి అది మాట్లాడినప్పుడు శ్రీరాముడి గురించి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారని చెప్పి ఇలా మాట్లాడినావు. ఇప్పుడు ఏదైతే హిందువులు నిశ్శబ్దంగా ఉండేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారని చెప్పేసి లేని పని వెరీ చేస్తారు అందరు చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు అనసూయ కూడా కొత్త పద్ధతులు తొక్కుతుంది అన్నట్టు. ఇప్పుడు శివాజీ గారు బట్టల గురించి, ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడారో అప్పటి నుంచి మేము ఎంటర్ అయిందన్నమాట. సో అప్పటి నుంచి మేము ఏం చేసినా కూడా జనాలకు నచ్చట్లేదు. అంటే మాట్లాడే విధానం కూడా అంత బ్యాడ్గా చేంజ్ అయిపోయింది అన్నమాట. ఏమనుకున్నదండి ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు ఏమైందంటే అనసూయ గారికి ఆల్రెడీ వయసు అయిపోయింది. ఒకప్పుడు రామ్ చరణ్ గారి మూవీ అని చెప్పేసి అత్త అత్త అని చెప్పి తీసుకుని ఆ టైం నుంచి మొత్తం అత్త అని చెప్పి అనుకున్నారు. ఇంకా ఈమె వయసు లేదు, వయసు అయిపోయింది మొత్తము, ఈమె సంగతి ఇంత అని చెప్పి. అంతకుముందు ఒకసారి ఒక సినిమాలో హీరోయిన్గా పొరపాటున వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి అనుకోకుండా శివాజీ గారు ఒక టాపిక్ తీసినారు, దానికి కౌంటర్ ఇచ్చింది. కౌంటర్ ఇవ్వడం వల్ల పేరు బాగా వచ్చింది. ఇదేదో బాగుంది, నెగిటివ్గా కౌంటర్ ఇస్తే నేను నాకు పబ్లిసిటీ ఈజీగా అవుతుంది, నేను పబ్లిక్లో చాలా బాగా పేరు వస్తుంది, ఇదే చేసుకుందాం అనే పద్ధతి పోతుంది. అమ్మా, ఇటువంటివి చేసిన వాళ్ళకి మొన్న మధ్య రావణ్ అనేటువంటి ఒకడు ఇరుక్కున్నాడు. వాడు కాలు పట్టుకుంటున్నాడు. ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేశాడో వాళ్ళ కాలు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, నిన్ను ద్వేషించే వాళ్ళే ఉన్నారు మొత్తం. నీకు పొరపాటున ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనే వాళ్ళు ఎవరు లేరు. పోనీ రేపు పొద్దున్న నీకు కూడా ఏదైనా అయినప్పుడు వెనకాల నిలబడతారంటే నువ్వు పోయేసి మళ్ళీ ఏమంటాడు, నేను పురోహితుల కుటుంబం నుంచి వచ్చినా అని చెప్పి మాట్లాడుతున్నాను. పురోహితుల కుటుంబం నుంచి వస్తే కనీసం గమ్మున కూర్చుంటారు ఏం మాట్లాడకుండా. అంటే ఆమెకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేది సినిమాలలో ఇవ్వట్లేదు. ఇంతకుముందు చూస్తుంటే యాంకర్ అన్న చేసేది, ఇప్పుడు యాంకర్ రోల్ కూడా ఇవ్వట్లేదు. సో మెంటల్లీ డిప్రెషన్ అన్నమాట ఆమె. సో నేనేమంటున్నా అంటే, నువ్వు హీరోల దగ్గరికి పోయినావు, ఓకే, అది నీకు హీరోలకు సంబంధం, మాకు సంబంధం లేదు.
మొన్న చూసుకుంటే ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడినావు. సరే అది మీ ఇష్టం, వేసుకుంటారో లేకపోతే చిన్నగా వేసుకుంటారో లేకపోతే పెద్దగా వేసుకుంటారో అది మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ చెప్తున్న అనసూయ భరద్వాజ్ జై శ్రీరామ్ అనే పేరు గురించి వస్తే మాత్రం నిజంగా చెప్పులు తీసుకొని కొడతామని చెప్తున్నా నీకు. నేను అసలు నీకేంది జై శ్రీరామ్ అనేటోడు, సరే ఒక చెడ్డోడు ఉంటాడు మంచోడు ఉంటాడు, కానీ అందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అందరూ ఏమంటారు ఉగ్రవాదులు అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? నీ ఇంట్లో నీ మొగుడు గురించి చూసుకో, నీ పిల్లల గురించి చూసుకో, అంతేగాని జై శ్రీరామ్ అనేటోడు అందరూ ఏమంటారు, ఇప్పుడు అమ్మ అని పిలుస్తాడు, అమ్మని పిలిచినోడు ప్రతి ఒక్కడు ఒకడు మంచోడు ఉంటాడు ఒక చెడ్డోడు ఉంటాడు. మళ్ళీ నువ్వు ఈ సోషల్ మీడియాలోకి వచ్చేసేసి నువ్వేమంటారు ఆ సగం బట్టలు వేసుకొని మళ్ళీ మాకు వచ్చి చెప్పడము అవన్నీ నీ బుద్ధి లేనితనం అనుకోవాలి. నేను చెప్తున్నా కూడా ఏమంటారు పాకిస్తాన్ ఉగ్రవాదుల కన్నా దారుణంగా తయారవుతున్నావు రోజు రోజుకి నీకున్న మెంటాలిటీతోని. అంటే బ్రో ఆమె ఇండస్ట్రీలో ఉండి చాలా సంవత్సరాలు అవుతుంది, బట్ ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత బ్యాడ్గా తయారవుతుంది? ఎవరైనా మారుస్తున్నారా? ఆమెని అట్లా కాంట్రవర్సీలో చిక్కోవాలని అన్న ఎవరు మార్చట్లేదన్న. నెక్స్ట్ ప్రకాష్ రాజు ఈమె అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే వీళ్ళకు ఆపర్చునిటీస్ వస్తే అందరితో బాగా మాట్లాడతారు, అన్ని బాగా చేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు ముసలిగా కొద్దికి వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తలేవు, ఇంకా మేము వయసులోనే ఉన్నామని చెప్పేసి వీళ్ళు ఏమో తప్పయించిపోతున్నారు. సో నేనేమంటున్నా అంటే మీరు ఏదైనా మాట్లాడండి, మీ హీరోలతో కొట్లాడండి, మీ ప్రొడ్యూసర్లతో కొట్లాడండి, లేకపోతే ఏమంటారు మహిళా అధ్యక్షురాల సంఘం లాగా నువ్వు వెళ్ళి ఆడ కూడా కొట్లాడు, మాకు సంబంధం లేదు. కానీ జై శ్రీరామ్ అనే మన సనాతన ధర్మం గురించి వస్తే మాత్రం తొక్కి తాడ తీస్తా అని చెప్తున్నాం. ఎందుకనంటే జై శ్రీరామ్ అంటే మాకు ఎంతో ఎమోషనో మాకు తెలుసు. అది సిగ్గు లేకుండా మాట్లాడే మాటలు కూడా ఏం మాటలు అవి నాకు అర్థం అవ్వట్లేదు. కొంచెం నీకు లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళన్నా కొంచెమన్నా బుద్ధితో చెప్పాలి కదా, మనం అట్లా మాట్లాడొద్దని. కొంచెమైనా చెప్తున్నా, నీకు సిగ్గు శరం ఉంటే మళ్ళీ నువ్వు సోషల్ మీడియాకి వచ్చి సారీ చెప్తావు అని చెప్తున్నా. లేకపోతే మా మీద కేసులు పెట్టి మేము ఏడు దాకా లాగాలో మాకు తెలుసు, మా ప్రతాపం ఏందో మేము చూపిస్తాం. ప్రజలకు మెచ్చాలి కదా. ఇప్పుడు ప్రజల నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు, నువ్వు మాట్లాడేది ఓ లక్షల మంది కోట్ల మంది చూస్తారు. నేను ఒక మీడియా అని తెలిసినాక నువ్వు అలా మాట్లాడడం తప్పది అన్నప్పుడు చెప్పులతో కొడతారు, బూట్లతో కొడతారు, రోడ్డు మీద కొడతారు. ఇప్పుడు ప్రజలకు మంచి చేస్తేనే ఎవరైనా స్వాగతిస్తాం, దండేస్తాం. చెయ్యలేదనుకో చెప్పులతోనైనా కొడతారు దాన్ని. అది ఎవరైనా చేయవలసిందే. అది మంచి చేసినప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారు, మంచి చేయనప్పుడు ఎవరైనా కానీ దాన్ని వ్యతిరేకిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చాలా మంది మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కడైనా ఆడవాళ్ళ గురించి అన్యాయం జరిగినప్పుడు కొంతమంది ఆమె సెలెక్టెడ్ పర్సన్ గురించే మాట్లాడుతుంది, ఇంకెక్కడ సామాన్యులకి ఏం జరిగినా కూడా మాట్లాడదు. బట్ ఇలాంటి విషయాలు వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది. సో ఆమె వైఖరి అనేది కరెక్ట్ అనుకుంటున్నారా? ఆమె గత డిసెంబర్ నవంబర్ నుంచి జరిగిన కారణాల వల్ల ప్రజలు మెచ్చట్లేదు. ఇప్పుడు యాంకర్గా ఉన్నారు, ఒక పని తీరును మెచ్చుకున్నారు జనాలు. ఇప్పుడు ఏమైందంటే ఆమె కొన్ని రోజులు అందరికి బాగుంది, డిసెంబర్ నవంబర్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు చూడు, ఎవరు శివాజీ గారి మీద. అప్పటి నుంచి మనసులో ఆమె ఒక చెడు ఆలోచనలోకి వచ్చింది. ఆమె నమ్మరిగా ఎంత మంచి చేసినా కానీ నమ్మరు ఎవరు. అది ప్రజలకు తెలుసు కాబట్టి నువ్వు ఏ ఓపెనింగ్కు ఎవరు పిలిచినా కానీ ఆమెను పిలవద్దు. అది షాప్ ఓపెనింగ్ చేసుకునే వాళ్ళకి తెలియాలి. అది ఈరోజు మంచిగా ఉందని పిలుస్తున్నారు, తక్కువకు వస్తుందని. మార్కెట్ లేదు ఆమె, తక్కువకు వస్తుంది కాబట్టి అని పిలుస్తున్నారు. కానీ ఈరోజు అయితే ప్రజలు మెచ్చట్లేదు ఆమెను. ఇప్పుడు దేని గురించి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా కూడా అందరూ స్వీకరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, అంతా ఓకే. కానీ ఆఖరికి నువ్వు దేవుళ్ళ గురించి కూడా మాట్లాడేటటువంటి స్థాయికి ఎందుకు వచ్చావు అనేది కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు ఆమెకు అలవాటు అయ్యింది, ఏదో ట్రెండింగ్లో నేను ఉండాలి, కాంట్రవర్సీ చేయాలి, ప్రజలతో తిట్లు తినిపించుకునాలి. మంచి చేసినప్పుడు ఎవరైనా మంచిగా అనుకుంటారు, ప్రజలతో తిట్లు తినిపించుకోవాలంటే ఏదోనో కాంట్రవర్సీ చేయాల్సింది. అలా ఆమెలోన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కావాలని అలా చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఆమె మంచిగా ఉంటే ఎవరు ఇన్ని రోజులు అన్నారా ఎవరికన్నా? లేదు. ఇప్పుడు చాలామంది యాంకర్స్ ఉన్నారు, అందరిని తిట్టట్లేదుగా మనం. తిడుతున్నాం ఈరోజు? లేదు, ఎవరు తిట్టట్లేదు. ఎవరైతే కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారో వాళ్ళకే కౌంటర్ ఇస్తున్నారు తప్ప ప్రజలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళంటే వాళ్ళకి కంపల్సరీ కౌంటర్ ఇస్తారు. అని ఎంత చల్లని కబురు చెప్పావు, ఎంత తీయని మాటల ఈరోజు నాకు చెవులో వేసావు. చెప్పులతో పోస్టర్లు కూడా చింపుతున్నారు. దాని బతుకు పోస్టర్లు చింపడం ఏంది, చెప్పులతో కొట్టడం ఏంది? ఏసీ రియల్గా తీసుకొని వచ్చి దాని కొంప దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి తొక్కాలి, దాన్ని రోడ్డు మీద వేసి. తెలుసా మీకు? ఎందుకే అంటున్నావేందయ్యా? జై శ్రీరామ్, వందే మాతరం, దీని గురించి మాట్లాడే హక్కు ఆ శిఖండికి ఉందా?
ఇంతింత బట్టలు వేసుకునే అనసూయకుందా? 1/2 మీటరు 1 మీటరో 1/2 మీటరో వేసుకునే బట్టలు, ఒంటి మీద కూడా బట్టలు నిలవని మనిషి ఈరోజు దేవుడి గురించి అడితే ఎవరు ఊరుకుంటారయ్యా? తెలుసు కదా నా సంగతి. నేను ఒక ముస్లిం అమ్మాయిని. హిందువుల దేవుళ్ళని ఎవ్వరన్నా కానీ ఇప్పుడు హిందువుల్లో ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి నువ్వు జై శ్రీరామ్ అంటారు, వందే మాత్రం అంటారు, చేసే పనులేమో అలా వేరేలాగుంటాయి అంటే తమరేం చేస్తున్నారు? తమరు సతీ సావిత్రినా లేకపోతే మహా పతివ్రతనా? నీ వైపు నువ్వు చూసుకో. నువ్వు చేసే పనులేంది? చిల్లర మనిషివి నువ్వు. దేవుని అధికారం ఎవ్వరికి లేదు. అంటే మేడం ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని మాత్రమే అనాలి, కానీ జయశ్రీరామ్ అనే వాళ్ళు అందరూ కూడా అజాల్టర్స్ అని చెప్పేసి అంత ఘోరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదయ్యా అది. అలా ఆమె ఇంకా చాలా చెప్తుందామె. ఎవరైనా సరే ఇప్పుడు కోరబండలో కూడా కేసు పెట్టారంట, ఎఫ్ఐఆర్ బుక్ అయింది, తీసుకున్నారు. హిందూ ధర్మంకు హిందువులు ఇలాంటి మాటలు విన్నారు అంటే ఎవ్వరు ఊరుకోరు. శివాజీ విషయంలో మాట్లాడింది అక్కడ కూడా వేసేసుకున్నాం, కానీ అప్పుడు అది శివాజీ గురించి చెప్పినందుకే మేము వేసుకున్నాము. ఇప్పుడు దేవుళ్ళ గురించి చెప్తే మేమెందుకు ఊరుకుంటాము? మాకేమవసరం ఊరుకోవడానికి? చెప్పులతో పోస్టర్లు చింపడం కాదు, చెప్పులతో కొట్టడం కాదు, దాన్ని ముందు బయటికి తీసుకొని వచ్చి చెప్పులతో కొట్టండి. ఎందుకు వదులుతున్నారు? అంటే మేడం ఇప్పుడు అనసూయ గారు చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ వస్తున్నారు. అవును. బట్ ఈ మధ్య కాలంలోనే ఇట్లా ఎందుకు తయారైందా? అమ్మా ఛాన్స్ లేక కాదు, తొక్క కాదు. దానికి డబ్బు ఎక్కువైంది, మదం ఎక్కువైంది, పొగరు ఎక్కువైంది. ఎవడో 10 మంది గొట్టంగాళ్ళు ఈ పెనకాలు ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు. అలా సపోర్ట్ ఎవరైతే చేస్తారో ఇలాంటి పనికి మానిన బేవర్సి చికిండీలు ఇలాగే మాట్లాడతారు. కానీ నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. నేను ఎంత మంచిగా మాట్లాడుతున్నా దేవుళ్ళ గురించి, ఇంకా చెప్తున్నా నేను దేవుళ్ళ అదే అలాంటిది ఈరోజు సపోర్ట్ చూసుకొని మాట్లాడుతున్నావేమో అమ్మా. అప్పుడు శివాజీ విషయంలో కూడా నా దగ్గర సపోర్ట్ చాలా మంది ఉన్నారంటున్నారు. నీ వెనకాల ఎవరన్నా సపోర్ట్ వచ్చారనుకో దేవుడి విషయంలో ఈపు చింతపండే చేస్తారు. నీ పోస్టర్లు కాదు, నిన్ను బయటికి లాక్కొని వచ్చి చింతపండు చేసే రోజులు కూడా మన ఉన్నారు. హిందూ ధర్మం అనే ఎవరైతే ఇచ్చేస్తున్నారో, జై శ్రీరామ్ అని రాముణ్ణి ఎంత మంచిగా భక్తితో కొలుస్తున్నారో వాళ్ళే చేస్తారు పెళ్లి. ఎందుకంటే ఇప్పుడు హిందూ దేశంలో పుట్టి మరి హిందూ గురించి తప్పుగా మాట్లాడితే మరి చెప్పులతో కొట్టకపోతే ఏదో కొడతారన్న. మరి రాముడి గురించి వాళ్ళ గురించి గెలుక్కుంటున్నారు. అవసరం దానికి ఎందుకు చెప్పు? ఏదో షోలు చేసుకుంటుందా, ఏదో అయిపోయిందా, ఏదో బతికేస్తుందా, అంతవరకు ఉందన్నమాట. ప్రతి సమాజం మీద అలాగే చేయనట్టు అవసరం వాళ్ళకి ఏముంది? అలా ఏనడితే ఇలా చెప్పులతో కొడతారు పక్కన. అంటే బ్రో ఆమె చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంది కదా, అంటే ఈ మధ్య కాలంలోనే ఎందుకు కాంట్రవర్సీలు అవుతున్నాయి పైన? ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాడు ఉన్న షో నుంచి, అవి ఏం చేసి అర్థం కావట్లేదు. పైగా మరి ఇంకా ఏం చేద్దాం చెప్పి, మరి ఏదో గెలుక్కుంటే కానీ ఫేమస్ అవ్వదు. కానీ అమ్మాయి అంటే ఇలా గెలుక్కుంటే తిట్లు పడుతుంది చెప్పేసి ఫేమస్ అయ్యే అవసరం అంత లేదు. ఏంటంటే ఏదో నోటుతో అన్నమాట. అలా అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సినిమా వాళ్ళు ఏదో చేసుకుంటుంది, ఏదో టీవీ షో చేసుకుంటే ఏదో యాంకర్ ఏదో అయిపోయింది. దానికి ఏమో సీతాదేవి గురించి, రాము గురించి, ధర్మం గురించి దానికి ఎందుకు చెప్పావన్నీ అవసరం? అదేంటి గెలికిచ్చు, అదే తన్నిచ్చుకోవడం ఎందుకు గెలుక్కొని? అంత అవసరం ఏముంది? శివాజీ గారు ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడితే అప్పుడు కూడా ఆయన గురించి మర్చిపోయి అందరు ఈమె మీదకి మొత్తం నెగిటివిటీ వచ్చేసింది అన్నమాట. అంటే మా ఇష్టము, మా బాడీ మా ఇష్టం అని మాట్లాడడం. సో ఇప్పుడు ఏకంగా దేవుళ్ళని తిట్టే స్థాయికి ఎందుకు వచ్చింది? అంటే ఎవరైనా వెనకాల నడిపిస్తున్నారా, లేకపోతే డబ్బు మదం ఎక్కువైందని కొంతమంది అంటున్నారు. డబ్బు మదం అది అవ్వచ్చు, వేరే వాళ్ళు మతం వాళ్ళు కూడా ఇలా చెప్పించని అమౌంట్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆవిడకి డబ్బులు కావాలి. డబ్బుల గురించి ఏమైనా చేసేస్తారు కదా. ఆ డబ్బులు ఉంటే చాలు ఆటోమేటిక్గా. ఇప్పుడు అంత దానికి ఆవిడకి కొంచెం ధర్మం లేదు, హిందువత్వం లేదు కాబట్టే కదా బట్టలు అంటారు. దాని ఏమంటారు, బీకినీళ్ళతో తిరుగుతుంది. కూతురు నేనని చెప్పేసి చెప్తున్నారు, పూజారి కుటుంబం అది అంటున్నారు. ఎవరు? అనసూర్య. అదే కనబడుతుంది కదా, యూట్యూబ్ ఓపెన్ చేయగలిగితే తెగొచ్చేస్తాయి. ఆ వీక్ నేను చనిపోలేను మరి. అదే మరి అంత డబ్బులు వస్తుంది, బట్టలు కొనుక్కోలేకపోతే ఇలా చెప్పావిడ. మరి అంత చిన్న బట్టలు వేసుకుని అంత డ్రామాలు చెప్తే ఎలా మరి? సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ ఏముంది బ్రో? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు టీవీలోనే ఒక స్క్రీన్ మీద ఒక వెండి ధర మీద కనిపిస్తే మాత్రం సెలబ్రిటీ అనుకోవడం ఎలాగా? మరి ఎవరు ప్రతి ఒక్కరు మనిషే కదా. ఇప్పుడు మనిషికి ఇచ్చే వాల్యూ మనిషికి ఎవరికి ఇవ్వాలి. అంత తప్పించేసి ప్రతిదీ చిన్నగా చూసి ప్రతి మతం గురించి చిన్నగా అవసరం లేదు. ఇప్పుడు ఎవరి మతం వాళ్ళకి గొప్ప అనమాట. పైగా ఈవిడ కూడా హిందూ అనుకుంటాను. హిందూ అవును నాకు తెలియదు, మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తుంది ఏ పాకిస్తాన్ నుంచి వచ్చింది అనేసి.
ఆ హిల్స్ అయితే మరి డౌటే మరి మ్యాక్సిమం ఇలా చేస్తే మాత్రం చెప్పులతో పక్క కొట్టాలి, ఎందుకంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ప్రతి మతానికి గెలకడం తప్పది, ఎందుకంటే ఈ మతం ఎవరు గొప్ప వాళ్ళు గొప్ప అనమాట. పైగా మన హిందూ ఆడడానికి ప్రతి షాపింగ్ మాల్ ఆటలు కూడా ఆవిడ పిలుస్తూ ఉంటారు, ఆ దీపం పెట్టేసి ఉంటాయి అన్నమాట అవి కూడా. అలాంటప్పుడు ఆవిడ గురించి మరి అంత బాగా చెప్పించుకునే రోజు పోగొట్టుకొని ఇలా చెడ్డగా తెప్పించుకునే అవసరం ఆవిడకి లేదు కదా. ఇలా చేయకూడదు, ఇలా చేస్తే చాలా ప్రాబ్లం అనమాట. మరి ఇప్పుడు జనాల మీద మంచి అభిమానం పోతుంది, ఆల్రెడీ పోయింది అనుకో. ఎప్పుడైతే ఆ గోవా బీచ్లో ఇట్లా బిగినితో దర్శనం ఇచ్చిందో మరి ఇంకా ఆవిడకి పోయింది, గౌరవమే పోయింది. ఇప్పుడు చిన్న చిన్న బట్టలు శివాజీ గారు అన్నగారులే ఈవిడ ఎందుకు ట్రోల్ చేస్తారు, ఎందుకంటే ఈవిడే కదా చిన్న చిన్న గుడ్డ మొక్కలు వేసుకుంటుంది, ఆవిడ తప్పి ఎవరు వేసుకోరు. ఇప్పుడు అంతే మరి ఇంకా బ్యాడ్ మరి.